వాడే మానవులందరికీ శత్రువు వాడే. గుర్తుపెట్టుకోండి, వాడి పని ఏంటంటే దేవుని ప్రజలను, దేవుని బిడ్డలను దేవుని నుండి దూరం చెయ్యాలి. సత్యంలో నుండి అసత్యంలోనికి తీసుకెళ్ళాలి, వెలుగులో నుండి చీకటిలోనికి తీసుకువెళ్ళాలి. వాళ్ళని ఆ మోక్ష పరలోక రాజ్యానికి వెళ్ళనీయకుండా నిత్య నరకమనే అగ్నిగుండానికి తీసుకువెళ్ళి, రేపొద్దున ఈ అగ్నిగుండము వాడి కోసమే ఇది సిద్ధపరచబడిందని తెలుసు వాడికి. కాబట్టి నేనే ఎందుకు వెళ్ళాలి? తన చెట్ట కోతి వనమంతా చెరిచినట్టు ఈ అపవాది నాతో పాటు దేవునికి ఎంతో ప్రియాతి ప్రియమంగా చేసుకున్న ఆయన పిల్లలైన మానవుల్ని కూడా నేను తీసుకెళ్ళాలి కొంతమందిని. అప్పుడు దేవుడి తెక్క కుదిరితే అనుకుంటున్నాడు వాడు. కానీ వాడి తెక్క కుదర్చడానికి యేసయ్య వచ్చి వాడి కలువరి శిలువలో కార్చిన పరిశుద్ధ ప్రశస్త రక్తం చేత అపవాదిని, వాడి యొక్క అనుచరులను శీఘ్రముగా తల చెతగొట్టి ఆ యొక్క పాపపు కాడి మరణపు ముళ్ళు విరిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు నా యేసయ్య. ఆమేన్.